హైదరాబాద్ మధ్యలోనే ఒక అందమైన పచ్చని ప్రపంచం ఉందని మీకైతే తెలుసా? రోజు వేలాది మంది ఈ ప్రదర్శనకు వస్తుంటారు. కానీ ఇక్కడ దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే చాలా మందికి తెలియవు. అదే మనం ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం పెయిడ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి ట్యాంక్ బండ్ అయితే చక్కగా కనిపిస్తుంది అనమాట. మేమైతే ఈవినింగ్ టైంలో బయలుదేరాము. ఇట్లా మేమైతే అవుట్ సైడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు లోపలికైతే మనం ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇలా మనం గార్డెన్ లోపలికి ఎంటర్ అయిపోయే ముందు ఈ గేట్లో నుంచి జెంట్స్కి జెంట్స్, లేడీస్కి లేడీస్ ఇద్దరు సపరేట్ డోర్స్లో నుంచి అయితే వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చెకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అందరినీ చెకింగ్ అయితే చేసేస్తున్నారు. మరి అయితే జెంట్స్ స్పెషల్గా, లేడీస్ స్పెషల్గా అయితే డోర్స్లో నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. మనకి ఖచ్చితంగా చెకింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ లోపల చాలా స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి. ఇట్లా మనమైతే ఈ గేట్లో నుంచి ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. సో మనం ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనమైతే ఖచ్చితంగా ఫస్ట్ ఈ నంది విగ్రహాన్ని అయితే చూసేస్తాము. ఈ నంది విగ్రహం అయితే చక్కగా కూర్చుని ఉందనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇట్లా మనం గార్డెన్ అంతా కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాము. మరి దానికంటే ముందుగా మనం ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి కాబట్టి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఎందుకంటే టికెట్ కౌంటర్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట. చాలా మంది అయితే ఉన్నారు. టైం పట్టింది. ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు అయితే తీసేసుకుంటున్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక టికెట్ అయితే తీసుకోవాలి, పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా. ఇట్లా మనం టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా చూస్తే ఎన్నో రకాల అనుభూతులనిచ్చే వాటర్ ఫాల్స్. నిజంగా వాటర్ ఫాల్ కలర్ చేంజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను. నేను ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా బాగుందనమాట. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకు కూడా ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పార్క్ అనమాట. ఇది సాధారణమైన పార్క్ అయితే కాదు. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకట్టుకుని చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే కింద ఈ స్టెప్స్ కింద అయితే ట్రైన్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ వాటర్ స్లైడ్ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంక ఈ వాటర్ స్లైడ్లో నుంచి వాటర్ అయితే చక్కగా వస్తున్నాయి అనమాట, జలపాతం లాగా. ఇదైతే చాలా బాగుందనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చోట ఉండాల్సిన ప్రదేశం కాదు, ఇది అంబేద్కర్ గారి విగ్రహం. ఇంకా అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు ఇంకా ఎన్టీఆర్ గారి సమాధి కూడా ఉంటుంది కదా. అండ్ ఇది చూస్తే అసలు ఇక్కడ నుంచి అసలు ఒక ఫాగ్ లాగా వస్తుందన్నమాట వాటర్. ఇంకా ఈ ట్రీ అయితే అసలు స్పెషల్ అని చెప్పాలి. దగ్గర నుంచి చూస్తుంటే దీని లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఈ చెట్టు దగ్గరే అనమాట ఎన్నో రకాల ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. ఇదైతే చూడడానికి మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఇట్లా వాటర్ అనేది అండ్ ఇట్లా వాటర్ స్ప్రే అనేది. అంతేకాకుండా పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనం పార్కుని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా 4 o'clock వచ్చేసి, ఇది మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 9 PMకి క్లోజ్ అయిపోతుంది అనమాట, నైట్ 9 PMకి. సో పొద్దున పూట 9 గంటలకి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్లో 9 గంటలకి ఎండ్ అయిపోతుంది. ఈ పార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉందన్నమాట. అంతేకాకుండా ఎన్నో రకాల పువ్వులు, అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా మనం చూస్తాం. ముళ్ళుగా ఉండే కాయలు కూడా మనం తర్వాత చూస్తాం. ఇట్లయితే మనం ఇటు సైడ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలుగా కనిపించే డిఫరెంట్ షేప్స్ లో ఉన్న వెరైటీ ఆఫ్ చాలా రకాల మనం ఇట్లాంటి స్తూపాకారంగా ఇంకా ఎన్నో రకాలుగా ఉండే అయితే మనం చూసేస్తాము. ఈ షేప్స్ అన్ని కూడా డిఫరెంట్గా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ భవనాన్ని మీరైతే గుర్తుపట్టారా? ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని ఏమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మనం కొంచెం లోపలికైతే ఈ వేలో నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మీరు చూసారా ఇక్కడ డిఫరెంట్ షేప్స్గా అయితే ఆ ట్రీస్ని అయితే కట్ చేసేసారనమాట, మంచిగా ప్లాంట్స్ని అయితే. అంతేకాకుండా ఈ ఫ్రూట్స్ మీరు గుర్తుపట్టారా? ఈ ముళ్ళకాయలు భలే ఉన్నాయి చూడడానికి. ఇక్కడైతే చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 నుంచి 4 దారులు అయితే ఉన్నాయండి. మనం ఈ పార్క్ అంతా తిరిగి చూడడానికి ఖచ్చితంగా మనకి ఒక 1 hour అయితే టైం పడుతుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలామంది కూడా ఇక్కడ వాకింగ్స్ అయితే చేసేస్తున్నారు వచ్చి కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు. అండ్ మీరు ఒకటైతే అబ్జర్వ్ చేశారా? ఎంతో రష్గా ఉండే హైదరాబాద్ మధ్యలో ఎటువంటి నాయిసెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మనం డిసర్ట్లో నుంచి వచ్చేసాము. ఇక్కడేమో డిసర్ట్ గార్డెన్ ఉంది. అది 5 PM నుంచి 9 PM వరకు అక్కడికైతే వెళ్ళాలంట. ఆ డిసర్ట్ గార్డెన్ అయితే అటు సైడ్ ఉంది.
ఈ డిసైడ్ గార్డెన్ అయితే అక్కడ ఉందన్నమాట. అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 5 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇటైతే మూవ్ అయిపోతున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ట్రీస్, అంతేకాకుండా ఎంతో ఆనందాన్ని ఇచ్చే మొక్కలు, పూల మొక్కలు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇంకా మనం ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేయచ్చు. దీనైతే ప్రిఫర్ చేయొచ్చు. కానీ మనం అసలు ఈ ఎన్టీఆర్ గార్డెన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఎన్టీఆర్ గార్డెన్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు కదా. ఇది ప్రముఖ తెలుగు నాయకుడు, మన సినీ నటుడు నందమూరి తారక రామారావు. ఇది సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో అయితే విస్తరించి ఉంది. అండ్ బిర్లా మందిర్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఇటువంటి ప్రముఖ ప్రదేశాలన్నింటికీ కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ టూరిస్టులు కూడా చాలామంది వస్తారు. ఇంకా చూస్తే నేను ఇక్కడ మిడత ఎక్కేద్దామని ట్రై చేసిన, బట్ అవ్వట్లేదు మన వల్ల. కానీ ఇక్కడ డిఫరెంట్ షేప్స్ అనమాట. పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి భలే అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఎంతో మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటట్టు కలర్ఫుల్గా అయితే ఈ పార్క్ అయితే ఉంది. అండ్ ఈ పార్క్ వ్యూస్ని చూడడానికైతే మనందరం కూడా ఖచ్చితంగా ఒక 1 hour అయితే టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా మనం నైస్గా మంచిగా వాక్ చేసుకుంటూ అయితే ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూస్తే డిఫరెంట్ షేప్స్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి. నిజంగా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఈ పార్క్లో. అండ్ ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మనం ఖచ్చితంగా ఈ పార్క్ని అయితే అందరూ విజిట్ చేసేసేయాలి. అంతేకాకుండా మనం ఇక్కడ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా రకాల రైడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వాటిని కూడా నేను మీకు చూపించేస్తాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఎన్ని రకాల ఆకృతితో కూడిన ఈ పార్క్ చుట్టూ ఈ మిడతలు, గబ్బిలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఇంకా మా చెల్లి అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇట్లా బొద్దింకలు, మిడతలు అని తెలుగులో చెప్తానంటుంది. మనం తెలుగులోనే కాబట్టి తెలుగులో మాట్లాడుకోవాలి. ఎంత ఇంగ్లీష్ యూజ్ చేసినా మన తెలుగు తీయదనం ఎక్కడికి పోదు కదా. సో నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇట్లా మాట్లాడతాను. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఈ ట్రీస్ని అయితే చూసేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ట్రీస్. అంతేకాకుండా ఎన్నో రకాల ఫ్రూట్స్ పేర్చినట్లుగా ఇక్కడైతే సపరేట్గా ఫ్రూట్స్ అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టారు. ఇంకా మనం ఇక్కడైతే ఫ్రూట్స్ వరల్డ్ లాగా ఉంది. ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. చూడండి, ఇక్కడ పైనాపిల్ అండ్ గ్రేప్స్ అండ్ పియర్స్ ఇక్కడైతే చూపించేస్తున్నారు. పిల్లలైతే వాటి పైకి కూడా ఎక్కేస్తున్నారు, స్టెప్స్ ఎక్కేసి. ఫోటోలు అయితే అసలు మామూలుగా దిగట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫోటో స్పాట్కి ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ షేప్స్ అండ్ దాంట్లో ఉన్న హోల్స్లో పిల్లలైతే చాలా బాగా మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మరి మంచిగా బ్యాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇట్లా కొంచెం పార్క్ అంతా చూపించాలి కాబట్టి నేను ఇట్లా వచ్చాను. అదిగోండి, అది కనిపిస్తుంది కదా, అది ఎన్టీఆర్ గారి సమాధి అనమాట. అయితే మేము అక్కడికైతే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయిందని క్లోజ్ చేసేసారు. ఇవి చూడాలనుకుంటే మనం ఇంకా కొంచెం ముందుగానే బయలుదేరాలి. అప్పటికే 6 అయిపోయింది మేము వచ్చినప్పటికీ. సో వాళ్ళైతే మమ్మల్ని అయితే వెళ్ళనివ్వలేదనమాట, క్లోజ్ చేసేసారు. సో మేమైతే ఇట్లా పార్కులు అయితే ఇట్లా ఆడుకుంటున్నాము పిల్లలతో. చాలా ఇంకా మనం ఎన్నో రకాలకి పిల్లలకి సంబంధించిన రైడ్స్ని కూడా ఇక్కడ చూసేయచ్చు. ఇట్లా చూసుకున్నామంటే ఇక్కడ ఎన్నో రకాల రైడ్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చెట్లు చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఫ్యామిలీ స్పాట్ అనేది ఖచ్చితంగా మనమైతే అందరం వచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఎన్టీఆర్ గార్డెన్ అనేది. ఎన్టీఆర్ గార్డెన్లో మనకి ప్రత్యేకంగా అయితే ఇక్కడ ట్రైన్ రైడ్ ఉంటుంది. అంతేకాకుండా ఇదిగోండి చూడండి, అటైతే మనల్ని అలౌ చేయలేదు కాబట్టి మనం వెళ్ళలేకపోయాము. ఇది ఎన్టీఆర్ గారి సమాధి కదా, ఇక్కడికైతే వెళ్ళలేకపోయాము. అక్కడికి వెళ్ళినట్లయితే బాగుండేది. ఇంకా నేను మీకు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసి చూపించుండేదాన్ని. సో నాకైతే అవ్వలేదు. సో నేనైతే ఇట్లా చూపించేస్తున్నాను మీకు. ఇట్లయితే మనం ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఇట్లా అనమాట. ఇదే ఫేమస్ అనమాట. ఈ సమాధిని మనమైతే చూడలేకపోయాం దగ్గరగా, బట్ దూరం నుంచి అయితే మీకు చూపించేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ ముళ్ళుగా ఉండే కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవైతే చూడడానికి అనమాట ఆకర్షణీయంగా ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే ఈ ఫ్రూట్స్ని చూసుకుంటూ ఇక్కడ పిల్లలకి సంబంధించిన రైడ్స్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ రైడ్స్ జరిగే ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా మనం మనీ అయితే పే చేయాలి, ఫ్రీ అయితే లేవన్నమాట. మనం ఇక్కడ మనీ పే చేసి చాలా రకాల రైడ్స్ని అయితే మనమైతే ఆస్వాదించవచ్చు. సో మనం దీనికైతే ఎంటర్ అయిపోదాము. ఇది వాటర్ రైడ్ అనమాట. ఇక్కడికి పెద్దవాళ్ళు పిల్లలు కూడా దీనిలోకి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేయచ్చు. మనం కావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనమైతే వచ్చేసాము. ఇది ట్రీ వాటర్ స్లైడ్ అంట. మనం దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఈ చూడండి, ట్రీ ఎలా ఉందో చక్కగా. ఈ ట్రీలోనే ఇప్పుడు స్లైడ్ ఉంటుంది. మనమైతే ఈ స్లైడ్ అయితే ఎక్కిస్తాం. ఇంకా మా పిల్లలు అయితే కొంచెం భయపడుతున్నారు. అయినప్పటికీ మేమైతే కంటిన్యూ చేసేసాము. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మరి ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి.
ఈ టికెట్ రేట్ అనేది వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే తీసేసుకున్నారు. ఇంకా మన వాళ్ళైతే టికెట్ తీసుకుని పైకి అయితే ఎక్కేసారనమాట. ఇంకా చక్కగా ఎక్కేసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారనమాట ఆ రోజు. సో అస్సలు ఖాళీ లేదు, వీకెండ్లో వచ్చాం కాబట్టి. మరి వీకెండ్లో వస్తే అస్సలు సాటర్డే అండ్ సండేస్లో అయితే అస్సలు ఖాళీ లేదండి. చాలా అంటే చాలా బిజీగా ఉంది పార్క్ అంతా కూడా. ఇట్లయితే మనం ఈ వాటర్ స్లైడ్లో నుంచి మరి మన వాళ్ళు కిందకి దిగుతారని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. మరి వీళ్ళైతే ఒక్కసారి ఈ స్లైడ్లో నుంచి జారడానికి 100 రూపీస్ కట్టేసి అయితే మరి పైకి ఎక్కేశారు. నిజంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ థ్రిల్లింగ్ అని చెప్పొచ్చు. ఇంకా మా పిల్లలైతే అందరూ దీంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వీళ్ళైతే ఖచ్చితంగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడు వస్తారా అని మేమైతే వెయిట్ చేస్తున్నాం. అక్కడ చాలామంది ఉండడం వల్ల ఇంకా వీళ్ళైతే స్ట్రక్ అయిపోయారనమాట. ఇప్పుడైతే చీకటి అయితే పడిపోయింది. ఫైనల్లీ వీళ్ళైతే బయటకు వచ్చేసారు వాటర్ స్లైడ్లో నుంచి. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ గార్డెన్లో లైటింగ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురు అక్క చెల్లెలం కాబట్టి మేము ఇట్లయితే నుంచి ఒక ఫోటో అయితే దిగేసాము ఫైనల్గా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో రకాల వాటర్ ఫాల్స్ అయితే మనం నెక్స్ట్ అయితే చూసేపోతున్నాం అనమాట. సాయంత్రం కాల సమయంలో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్కి పూర్తిగా మరో రూపం అయితే వచ్చేస్తుంది. అసలు ఈ లైట్లు వెలిగిన తర్వాత అయితే గార్డెన్ అందం రెట్టింపు అయిపోయింది. ఇగోండి వాటర్ ఫాల్ లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లనే చూస్తూ ఉండాలనిపించేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి చాలామంది అయితే అసలు ఖాళీ లేరండి. చీకటి పడినప్పటికీ కూడా చాలామంది కిడ్స్తో చాలా రష్గా ఉంది పార్క్ అంతా కూడా. సో మనం ఇట్లా పార్క్ అంతటిని కూడా మంచిగా అయితే ఆస్వాదించేసాము. అదే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ గార్డెన్ చూడకపోతే అసలు ఒక అందమైన అనుభవాన్ని మనం మిస్ అయిపోతాం. పచ్చని ప్రకృతి, అందమైన జలపాతాలు, వినోదభరితమైన రైడ్స్, అంతేకాకుండా ఫ్యామిలీతో గడిపే మధురమైన క్షణాలు, ఇవన్నీ ఒకే చోట అనుభవించాలంటే మనం ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్కి అయితే తప్పకుండా వచ్చేయాలి. మరి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇంకా చాలా రకాల రైడ్స్ ఉన్నాయి, కావాలంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనం ఇక్కడ డిన్నర్ కూడా చేసేయచ్చు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అయితే కొరత లేదని చెప్పేస్తాను. మనం మనీ పే చేసి ఆడుకుంటే ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి. ట్రైన్ కానీ, లేకపోతే ఇక్కడ జైంట్ వీల్స్ కానీ, ఇక్కడ బోట్స్ కానీ, అసలు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఇట్లా మనం ఎన్టీఆర్ గార్డెన్ అయితే చూసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.